మీరు లాగిన్ అయ్యాక సర్వర్ మిమ్మల్ని ఎలా గుర్తుపెడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి రిక్వెస్ట్‌కి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ పంపించడం ప్రాక్టికల్ కాదు. సెక్యూరిటీ రిస్క్ కూడా ఉంటుంది. దీనికోసం మనం జేడబ్ల్యూటీ వాడతాం. వెల్కమ్ టు డే 25. జేడబ్ల్యూటీ ఏంటంటే ఒక కాంపాక్ట్ సెల్ఫ్ కంటైన్డ్ టోకెన్. ఇది యూజర్ గురించి కొన్ని డీటెయిల్స్‌ని సెక్యూర్‌గా క్యారీ చేస్తుంది. యూజర్ లాగిన్ సక్సెస్‌ఫుల్ అయ్యాక సర్వర్ ఒక టోకెన్ జనరేట్ చేసి క్లయింట్‌కి ఇస్తుంది. జేడబ్ల్యూటీలో మెయిన్‌గా 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ హెడర్, అంటే ఇది ఏ టోకెన్ టైపు అండ్ దీనికి ఏ సైనింగ్ ఆల్గోరిథం వాడారు, అంటే HS256 లేదా RS256 ఏం వాడము పంపిస్తాం. పేలోడ్లు ఏంటంటే యూజర్ రిలేటెడ్ డేటా, అంటే యూజర్ ఐడి, రోలు, ఇప్పుడు ఎక్స్పైర్ అవ్వాలి టోకెన్, దీని గురించి ఉంటాయి. దీన్ని మనం క్లెయిమ్స్ అని కూడా అంటాం. సిగ్నేచర్ ఏంటంటే హెడర్ ప్లస్ పేలోడ్ని సీక్రెట్ కీతో సైన్ చేస్తారు. ఇది ట్యాంపరింగ్ జరిగిందా లేదా అని వెరిఫై చేయడానికి వాడతాం. ఫ్లో ఎలా జరుగుతుందంటే యూజర్ లాగిన్ చేస్తాడు, సర్వర్ టోకెన్ జనరేట్ చేస్తుంది, తర్వాత మళ్ళీ అది రెస్పాన్స్ పంపిస్తుంది, తర్వాత క్లయింట్ సైడ్ ఈ టోకెన్ స్టోర్ చేస్తుంది, కుకీస్ లైన్, లోకల్ స్టోరేజ్ లైన్. ప్రతి ఏపీఐ రిక్వెస్ట్కి టోకెన్ అటాచ్ చేసి అదే ఆథరైజేషన్ హెడర్లో దీన్ని సర్వర్కి పంపిస్తుంది. నెక్స్ట్ సర్వర్ ఈ టోకెన్ వెరిఫై చేసి అది వ్యాలిడ్ యూజర్ అయితే ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే జేడబ్ల్యూటీలో డేటా ఎన్క్రిప్ట్ అవ్వదు, జస్ట్ ఎన్కోడ్ మాత్రమే అవుతుంది. కాబట్టి ఎవరైనా డీకోడ్ చేసి దాన్ని చూడగలరు. సెన్సిటివ్ డేటా అంటే పాస్వర్డ్స్ కానీ సీక్రెట్స్ కానీ పేలోడ్లో పెట్టుకోకూడదు. టోకెన్ సైజ్ చిన్నగా ఉంటే పర్ఫార్మెన్స్ చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకు జేడబ్ల్యూటీ యూజ్ చేస్తారంటే ఇది స్టేట్లెస్ అథెంటికేషన్, అంటే సర్వర్ సెషన్ స్టోర్ చేయాల్సిన అవసరం ఉండదు. స్కేలబిలిటీ ఈజీ, అంటే మల్టిపుల్ సర్వర్స్ ఉన్నా కూడా ఆ సెషన్ షేర్ చేయాల్సిన పని లేకుండా ఆ టోకెన్ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సమ్మరీ ఏంటంటే యూజర్ ఒకసారి లాగిన్ అయ్యాక మిగతా రిక్వెస్ట్ అన్ని టోకెన్ బేస్ మీద అథెంటికేట్ అయి ఉంటాయి. క్రెడెన్షియల్స్ మళ్ళీ మళ్ళీ పంపాల్సిన అవసరం లేదు. సర్వర్కి యూజర్ని ఐడెంటిఫై చేయడం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం పాస్వర్డ్ని సెక్యూర్గా ఎలా స్టోర్ చేస్తారో చూద్దాం.